అందరికీ నమస్కారం. వీడియోలో ముందు 3 నిమిషాలు ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ రావడం ఉపయోగం ఏంటి, తర్వాత 3 నిమిషాలు వచ్చేసి ఈరోజు వైసీపీ వాళ్ళు జగన్ ఏ రకంగా శాంతం నాకించేస్తున్నారు, ముంచేస్తున్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఫైనల్ 2 నిమిషాలు వచ్చేసి గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ విషయంలో చేసిన దానికి, కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ చేసిన దానికి ఈరోజు అక్కడ ఏం జరుగుతుంది మొత్తం చెప్తా. 8 నిమిషాలు అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి పాయింట్స్ని ఆర్డర్లు ఇస్తారు, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ముందు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వైజాగ్లో డేటా సెంటర్ వస్తుంది గూగుల్ వాళ్ళది. ఏకంగా అమెరికా బయట అతి పెద్ద డేటా సెంటర్ ఇదే. దాదాపు మనకున్న సమాచారం మేరకు 6 గిగావాట్ల సామర్థ్యం అవసరమైంది దానికి విద్యుత్. ఇందులో 2 గిగావాట్లు దాదాపు వాళ్ళు పునరుత్పాదక శక్తి అంటారు చూసారు, లైక్ రెన్యూబుల్ ఎనర్జీ, దానిని ఉపయోగించి సోలార్ ప్యానల్స్, విండ్ ఎనర్జీ లైక్ ఈ వేలో. రిమైనింగ్ మ్యాక్సిమం కూడా ఈ రెన్యూబుల్ ఎనర్జీని వాడతామని అంటున్నారు. వాటర్గా సంబంధించి ఈ సముద్రం నుంచి తీసుకున్న వాటర్ని ఈ డేటా సెంటర్లో కూలింగ్ ప్లాంట్ అన్నట్టు కావాలన్నట్టు. సో దానికి ఈ వాటర్ని రీసైకిల్ చేసేసి డీసాలినేట్ చేసేసి వాడతామని అంటున్నారు. ఇప్పుడు అసలు ఇది రావటం వల్ల ఎవరు ఉపయోగం, ఎందుకు ఉపయోగం? మన దగ్గర విద్య, వైద్యం, వ్యవసాయం, కమ్యూనికేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిలో కూడా ఎక్స్ట్రాడినరీ వేలో ఇప్పుడు వీళ్ళ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అనేది అక్కడ పెడుతున్నారు కదా. ఈ గూగుల్ డేటాకి సంబంధించేసి మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి దానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అనేది ఏదైతే ఉందో అది హెల్ప్ కాబోతుంది. ఈ గూగుల్ డేటా సెంటర్లో వచ్చేసి ఆ టెక్నికల్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సింపుల్గా చెప్తున్నాను. దాదాపు 5 సంవత్సరాలలో 1,26,000 కోట్ల పెట్టుబడి, 1,26,000 కోట్ల పెట్టి అక్కడ పెట్టుబడి పెడుతున్నారు అంటే ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటి? టెక్నికల్గా అది చాలామందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఏ రకంగా? ఒక సాఫ్ట్వేర్కే కాకుండా హార్డ్వేర్ రిలేటెడ్, ఇవి కాకుండా అన్నప్పుడు పవర్ సెక్టర్ వైజ్, ఇది కాకుండా అన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది కాకుండా అన్నప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళ కోసం కొత్తగా హోటల్, చిన్న చిన్న ఏమంటారు దాన్ని, కొట్లు లాంటివి, లేకపోతే అన్నప్పుడు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో జొమాటో, స్విగ్గీ ఇటువంటివి హోటళ్ళు లైక్ ఓయోలు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించి అక్కడ తయారు కాబోతాం. ఇది జస్ట్ సింపుల్గా నేను చెబుతున్నది. ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళకి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే ఒక్కసారి ఈరోజు సాక్షి పేపర్ చూడండి. సాక్షి పేపర్ కనుక మీరు కనుక గమనించినట్టయితే ఫ్రంట్ పేజీలో ఎక్కడ కూడా ఈ వైజాగ్లో వచ్చినటువంటి ఈ డేటా సెంటర్ గురించి ఎక్కడ పేర్కొనలేదు. కేవలం ఆ పేపర్లో ఏమో రాసుకుంటూ వచ్చినారు ఏంటంటే ఈ నకిలీ మద్యం కేసు ఉంది కదా, అద్దెపల్లి జనార్దన్ రావు ఎవరో ఉన్నారు, మొత్తం జోగి రమేష్ అని చెప్పాడు. ఈ జనార్దన్ రావు చేత వాంటెడ్గా చెప్పిస్తున్నారని, జోగి రమేష్ని కావాలని నిరూపిస్తున్నారని అది రాసుకుంటూ ఇక వేరే వేరే వార్తలు రాసుకుంటూ వచ్చారండి. నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నా, ఈరోజు ఎవరైతే సాక్షి పేపర్ చదువుతున్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు, మీరు సాక్షి పేపర్ ఎందుకు చదవడం? మీ గుండెల మీద చేసుకోండి. ఏపీలో జరిగిన మంచిని చెప్పిందా? ఏపీకి జరగబోతున్న మంచి గురించి చెప్తుందా? ఏ కాడికి ఈ వైసీపీలో చేసిన తప్పుల్ని కవర్ చేయడానికి, అధికార పార్టీ మీద విషం చెప్పడానికి తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? ఎవడన్నా కానీ ఒక రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు వస్తున్నాయంటే ఆనందపడతాడు. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రం వస్తున్న పెట్టుబడులు చూసి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నేషనల్ డేటా పాలసీ ప్రకారం కొన్ని పరిమితులు, మినహాయింపులు, సంథింగ్ లేదంటే ఏవో ఇచ్చున్నారట, మార్పులు చేర్పులు. అండ్ సింగిల్ విండో విధానంలో కూడా మొత్తం పర్మిషన్స్ ఏవో ఇచ్చారట. సో ఏపీ ప్రజల బాగు కోసం ఈరోజు గూగుల్ లాంటి అతిపెద్ద కంపెనీ అమెరికా బయట అతిపెద్ద డేటా సెంటర్ పెడుతున్నందుకు గాను ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఏపీ ప్రజల మేలు కోసం అడుగులు వేసినందుకు గాను ఎన్డీఏ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక్క ముక్క వైసీపీ నుంచి లేదు, జగన్ నుంచి లేదు. అదేమంటే వాళ్ళ పేపర్లో ఎక్కడో చిన్న మూల రాసుకొచ్చారు. ఎంత దారుణంగా వీళ్ళు తయారైనంటే ఈరోజు జగన్మోహన్ అనబడే వ్యక్తి కేవలం జనాల చేత భజన చేయించుకోవడానికి, జగన్మోహన్ అనబడే వ్యక్తి అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి సంబంధించిన మంచి గురించి మాట్లాడదానని ఏదో ప్రతిజ్ఞ తీసుకున్నట్టున్నారు అసలు వాళ్ళు. అరే ఏ కాడికి శవరాజకీయం చేద్దామా,
ఏ కాడికి అధికార పార్టీ మీద బురజల్లుదామా, రాష్ట్రానికి మంచి చేసినటువంటి అధికార పార్టీని ప్రశంసించాల్సింది పోయి కనీసం తన తాలూకు చిన్న పోస్ట్ లేదు, కామెంట్ లేదు, ఏమి లేదు. అదేమంటే చిల్లర పోస్టులు. ఈరోజు మీరు క్లియర్గా గమనించండి, వైసీపీలో వాళ్ళు పేటీఎం బ్యాచ్ రిమైనింగ్ వాళ్ళు అంత ఘోరంగా ఈరోజు ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నారంటే, ఐర్లాండ్లో పెట్టబోయారు వాళ్ళు వద్దన్నారు, నార్వేలో పెట్టబోయారు వాళ్ళు వద్దన్నారు, దీనివల్ల భయంకరమైన పర్యావరణ హాని, దారుణ కరెంటు వాడేస్తారు, చుట్టుపక్కల మొత్తం కూడా ఎండిపోతాయి. అసలు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏపీ బాగుపడతాం అన్నది అసలు వీళ్ళకి నచ్చదు అన్నట్టు మాట్లాడుతున్నారు. దానినే ఇండైరెక్ట్గా జగన్ ఒప్పుకున్నట్టు అయిపోయింది. సో వైసీపీ బ్యాచ్, పేటీఎం బ్యాచ్ ఇక జగన్ అనేవాడిని జీవితంలో రాజకీయాల్లో గెలవని కూడా చేస్తూ ఉన్నారు. ఏపీ ప్రజలలో ఇంకా అమాయకులు కనుక ఉన్నట్టయితే జస్ట్ ఇప్పుడు నేను చెప్పేది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. జగన్ అనబడే వ్యక్తి అసలు మీకు ఎందుకు కావాలి? వైసీపీ అనే ఒక పార్టీ రాజకీయంగా అసలు ఎందుకు ఉనికిలో ఉండాలి? అటువంటి వాళ్ళని మీరు ఇంకా మనుషులుగా చూస్తున్నారా? రాజకీయ నాయకులుగా చూస్తున్నారా? లీడర్లుగా మీరు అనుకుంటున్నారా? మీ గుండెల మీద చేసుకుని మీరే చెప్పండి. ఎంత దారుణం అంటే అధికార పార్టీ మీద ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చుమ్ముతూ ఉంది ఈ వైసీపీ, సాక్షి, జగన్ వీళ్ళంతా కూడా. వాళ్ళని ఏం చేయలేక మీరే చెప్పండి. ఇక తెలంగాణకు సంబంధించి, కర్ణాటకకు సంబంధించి ఈరోజు తెలంగాణలో సాఫ్ట్వేర్కి సంబంధించేసి ఎక్స్పోర్ట్స్ అక్షరాల 3 లక్షల కోట్ల వరకు, వేరేజ్ ఇన్ ఎస్పెషల్ బెంగళూరు లేదా కర్ణాటక తీసుకుందాం, అక్కడ ఈ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఎగుమతులు మొత్తం 5 లక్షల కోట్ల వరకు. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ తిప్పి కొడితే 3-4 వేల కోట్ల వరకు కూడా లేదంట. ఇప్పుడు వైజాగ్లో ఈ గూగుల్ వాళ్ళది డేటా సెంటర్ రావటం, అదాని వాళ్ళ డేటా సెంటర్, ఎయిర్టెల్ వాళ్ళు చెప్పుకుంటూ పోయిందంటే టాప్ మోస్ట్ కంపెనీస్ మొత్తం వాళ్ళ డేటా సెంటర్లు ఏంటి, టెక్నాలజీ కంపెనీస్ ఏంటి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏంటి, మొత్తం అక్కడికి వచ్చేస్తుంది. రానున్న రోజుల్లో కొన్ని లక్షల కోట్లు ఒక్క వైజాగ్ నుంచే ఏపీకి రాబోతుంది ఆదాయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాడు సైబర్ టవర్స్ అనే దానిని స్టార్ట్ చేసి మైక్రోసాఫ్ట్ అనే దానిని తీసుకువచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని అంత గొప్పగా చెప్పుకుంటానంటే కారణం ముందు చూపితే ఆలోచించడం. బెంగళూరులో, కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ, ఆనాడు అటు బెంగళూరు ఇటు హైదరాబాద్ పోటాపోటీగా ఉన్నాయి. రానున్న రోజులలో ఈజీగా హైదరాబాద్, బెంగళూరు కూడా ఓవర్కమ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వచ్చేసి వైజాగ్ వచ్చేసి, అప్పుడు ఏమైంది, హైదరాబాద్లో పెట్టాలనుకున్న వాళ్ళు వైజాగ్ వచ్చేస్తారు, బెంగళూరులో పెట్టాలనుకున్న వాళ్ళు కూడా వైజాగ్ వస్తారు. ఎందుకంటే బెంగళూరులో భయంకర ట్రాఫిక్ పెరిగిపోయింది, హైదరాబాద్ వచ్చేసి ల్యాండ్ రేట్స్ పెరిగిపోయాయి. అండ్ ఇప్పుడు వైజాగ్ వచ్చేసి సబ్సీ కేబుల్, సముద్రంలో కేబుల్స్, అండ్ అది పెద్ద డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, అండ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అండ్ బోర్డ్ అంత ల్యాండ్ ఖాళీగా ఉంది. అండ్ రాను రోజుల్లో పోలవరం కంప్లీట్ అయ్యాక పోలవరం లెఫ్ట్ కెనాల్ వాటర్ బ్రహ్మాండంగా వచ్చేస్తే ఆ పైన వచ్చేసి వంశధర, నాగావళి నెల లింక్, ఆ నదులకు సంబంధించి లింక్ చేసేసినట్టయితే నీళ్ళు ఇటు వచ్చేస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నీటి కరువు లేదు, ఏమంటారు రెన్యూబుల్ ఎనర్జీ కరువు లేదు, తర్వాత వచ్చేసి వీళ్ళకి మ్యాన్ పవర్ కరువు లేదు, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ రిమైనింగ్ ఎటు నుంచి ఎటు చూసిన అద్భుతమైనటువంటి అన్నీ కూడా ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు. నేను చదవడానికి ఒక మాట అన్నా, ఇక నుంచి ఈ ప్రాజెక్ట్ గూగుల్ వాళ్ళది కాదు, స్టేట్ గవర్నమెంట్ది కూడా అన్నాడు. సో ఇప్పుడు చెప్పండి, ఇంత గొప్ప ప్రాజెక్టుని రానున్న రోజుల్లో ఏపీకి జరిగే మేలుకు సంబంధించి అడుగులు వేస్తే కనీసం పొగడకపోగా కనీసం ఒకసారి గతం చెక్ చేసుకుని జరుగుతున్న మంచిగా ఒక మాట మనం కూడా అందాలని చెప్పేసి అనకుండా ఉన్నటువంటి ఈ జగన్ని, ఈ వైసీపీని ఇంకా ఎవర్రా నాయన మోస్తుంది, ఇంకా ఎవర్రా బాబా వైసీపీ పార్టీ అనుకుంటుంది, ఇంకా ఎవరయ్యా జగన్ కనపడగానే జై జగన్ అనేది? కింద కామెంట్లో మీరే తెలియచేయండి. నాకు డౌటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈసారి పులివెందులు కూడా ఓడిపోతాడు. ఈలోపు కేసులకు సంబంధించేసి నేను చెప్తానన్నాను కదా, రేపు ఎల్లుండి మాట్లాడుకుందాంలే, త్వరలో జైలుకి వెళ్ళబోతున్నాడు ఆ మనిషి, ఎలా ఎండిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓవరాల్గా వైసీపీ కనుమరుగు కావటం ఖాయం త్వరలో.